మన కష్టాల్లో మనకు నేర్పిస్తూ ఉంటాడు. క్రీస్తు నిమిత్తం శ్రమ అనుభవించిన యోహాన్ని తీసుకెళ్ళి ఒంటరివాడిగా పడేస్తే పద్మసు ద్వీపంలో అతడు ఒంటరిగా ఉన్న ఆ కాలంలో దేవుడు పరలోకాన్ని ఏం చేశాడు? తెరిచాడు. ఒకవేళ ఈ రాత్రి నీవు కూడా వెలివేయబడిన స్థితిలో ఉన్నావా? ఎక్స్టెర్మినేట్ చేయబడ్డావా? కొంతమందిని ఎక్స్టెర్మినేట్ చేస్తూ ఉంటారు, కులంలోంచి, మతంలోంచి, ప్రాంతాల్లోంచి వెలివేసేస్తూ ఉంటారు. అలాంటి అనుభవం నీలో ఉందా? కొంతమంది మనుషుల మధ్య ఉన్న మనసులో అలాంటి ఫీలింగ్ ఉంటుంది. ఎవరు దగ్గరికి రానివ్వరు వారిని. వారందరూ కూడా చాలా భయంకరమైన ఒంటరితనంతో కుమిలిపోతూ ఉంటే, లుక్ అంటు గాడ్. గాడ్ ఈజ్ అ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక నీ జీవితంలో కలిగి ఉన్నాడు. ఆయన ఏదో కొన్ని పాఠాలు, ప్రాముఖ్యమైన పాఠాలు నేర్పించాలనుకున్నాడు. యోహాను తన ఒంటరితనంలో ఒక్కడే పద్మసు ద్వీపంలో ఉండగా ఆనాడు దేవుడు ఒక అద్భుతమైన దర్శనాన్ని లేదా ప్రత్యక్షతను యోహానికి ఇచ్చాడు. పద్మస్ ఐలాండ్లోంచి ఈ ప్రకటన గ్రంథం రాయబడింది అనే విషయాన్ని మనం గుర్తించాలి.